రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప తేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానులేండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ? ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎందుకు సార్? నా దగ్గర బోల్డంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ టాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా. నాశనం అయిపోవాలి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేమాటండి, నమ్మి వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లిళ్ళు చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగామేంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో, మా వాడు తెగబుచ్చలు పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం.
వీరే మీ కాబోయే వియంకులు. నమస్కారం సార్. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే క్లైమింగ్ లో మాట్లాడిన చాలు, నీకు ఇచ్చిన 500. 10 రూపాయలు ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే హాయ్. ఎన్ఆర్ఐ. ఓ ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య. నమస్తే. పేరు ద్రౌపది. ద్రౌపదే ఆ, ఆవిడికి ముగుడిని ఒక్కడైనా ఇంకా నలుగురు ఉన్నారు. అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ ఆ, తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా నీకు చాలా ఇచ్చింది 500 ఉమ్. తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మనవే. ఆ, అమ్మాయి అమ్మాయి. అమ్మాయి 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 బాగుంది. ఐ. అమ్మా చెప్పు. మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి టిఫిన్ చేయడానిక? చిచ్చి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, ఉమ్. తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఎవరు చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛ, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. ఆ? అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. ఆ. హైట్ మాట ఏమిటి? ఆ. మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఎవడే మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? ఏమిటా చాలా ఇది? తూమచ్చిగా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి? మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. What are you talking? Don't talk nonsense. She's my wife, he's my son, he's my own brother. Yes. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడా? అసలు నా పిల్లవ. ఆ పిల్లం? నాన్న ఏమైంది నాన్న నీకు? ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చలే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. రేయ్, నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయంకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. పూర్తి డాక్టర్ చేయండి. డాక్టర్ పేషెంట్ నాన్న! మళ్ళీ ఏమైందిరా? ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? అయ్యో. నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. అమ్మయ్య. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు. అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. అవునా? ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు. నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న
నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తానండి. ఏమండి నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆడ చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పగ తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. Correct. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. Right. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడు ఒకడు. మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు. అలాగే మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. అలాగే. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. చాలా తొందరగా చెప్పావమ్మా. వద్దు నాన్న, నన్ను ఆపొద్దు నాన్న. మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఎస్, నా మిస్టేక్ నేనే దిద్దుకుంటాను. అంటే ఈడికంటే పెద్ద బేవర్స్ ఎదవని ఎతికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకం. బ్రోకరా? అయితే ఓకే. నాకు అలాంటి అలవాట్లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. నేనా? ఎందుకు? ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడువు ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్. అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి, బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గర ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఏమండి, ఏమండి? ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుండి తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా, నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే, నాకు 50 పైసలు వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు. గుర్తుంది కదా? కరెక్ట్ గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో జాడతా. ఓకే, ఇదిగా 7 కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్ని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 ఫుల్ నైట్ సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్ని లేవా? అడ్వాన్స్ ఇయ్యి. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. శభాష్. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. ఆ? రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది.
సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదులేవా, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. ఓ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 minute. వచ్చేస్తాను. 1 minute. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చి సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే. కంగారెక్కువ నీకు, కంగారెక్కువ దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ రూమ్ సర్వీస్ చూడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబుగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడ ఉన్నాడో ఏమో. ఏం గురు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా, ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరువు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది, మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది, అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది? కాంపిటీషన్ నా కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది? అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. ముద్దొస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐ కాదు, నీ పార్టీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించవంటే ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తామయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే దిగాడు బకరాగాడు. మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? You see Miss Kajol and blasting that palace. Hero is coming. శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్. హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా, ఈడేనా? అడుగో. చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, ట్రాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళలో నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్. ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో? Yes, sir. యా, థ్యాంక్ యూ. మిస్టర్ ప్రేమ్,
We are actually in the crane వెబ్సైట్ camera. వెబ్ ఒరే సైట్ Like this, go up, 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 calm down, that position. Okay? బాబు Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా, ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సింగ్, అండర్స్టాండ్? సార్ షర్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యూ ఫిక్స్ ద షకీలా క్రేన్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా, ఓకే రైట్, యూ ఫిక్స్ దేర్. ఓకే Okay, sir. మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా ఎక్క దిక్కుమాలిన సంబంధాలు తెస్తావేమిటే? ఓ, ఆశకు కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్. బ్రేకా? ఏమయ్యో బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా, చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. అలాగా? బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమను. పైన ఎండ, లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడి హలో, యా హూ ఇస్ దిస్? ఓ బచ్చన్ జీ, యా హౌ ఆర్ యు? యా ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ బాంబే. విల్ డు నెక్స్ట్ మూవీ వైట్. ఓకే యా అసిస్టెంట్. చెమట పట్టింది, 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మొహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు అల్లుడు. ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే. నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష చేద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ USA. బాబు, ఎస్. వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనరు. డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. Okay. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్ సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యూ మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే యా కమ్ జస్ట్. హలో కౌన్? ఓ షారుఖ్. యా షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావురా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు వంటి ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. యూత్ఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇస్ యా అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాట్ యు, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి నీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా,
చిచి ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరు అనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడే. లేదు, మీ గురించి మా ఆవిడకి చెప్తున్నా. ఓకే ఆంటీ, Yes, యువర్ yes. వైఫ్. అవునవును. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడాలిసిస్? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉంది అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes her? 5 నిమిషాలే ఉన్నాయినా, క్యారియా. Okay. Auntie, just beautiful. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? దంట కుదిరింది పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతోంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి.